ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య విచ్చేసి వాకర్స్ మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేదాంతం విష్ణుప్రసాద్ చే పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బుద్దాల శ్రీనివాసరావు, ఎంజీఎఫ్ గుంటూరు రామరాజు ప్లాటినం డోనర్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 201 జిల్లా గవర్నర్, అతిథులుగా ఎస్ కృష్ణమూర్తి, వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు ఎస్ఎం అక్బర్, ఎన్ జగదీశన్, వాసవి సుబ్బారావు, జల్లా వీరభద్రరావు, రామలింగేశ్వరరావు, జంపా సూర్యనారాయణ, విశ్వనాథ్ మాధవరావు, కొమ్మ నాగరాజు, యేసుబాబు పాల్గొనగా వీరిని అధ్యక్షులు పత్తిపాటి నాగ విఘ్నేశ్వరరావు బొకేలు అందజేసి దుస్సాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే సత్తార్, నజీర్, పెద్దపాటి జగదీష్, ఎస్టీఓ శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు మేరీ మాణిక్యం, రమా సత్యవతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. విశ్వనాథ్ మాధవరావు విచ్చేసిన అతిథులకు, వాకర్స్ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాల్ని మీడియా పరంగా కవరేజ్ చేస్తూ గ్రౌండ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న సోషల్ వర్కర్ గొంతెన రామకృష్ణని వాకర్స్ అసోసియేషన్ పెద్దలు నూతన వస్త్రాలు బహుకరణ చేసి దుస్సాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ నేపథ్యంలో గొంతెన రామకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్లో జాయింట్ సెక్రటరీ పదవిచ్చి తనకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన అసోసియేషన్ పెద్దలకు, వాకర్స్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఘనంగా సన్మానం చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తూ ఇవాళ జరిగిన పొరపాటుని పెద్ద మనసుతో స్వీకరిస్తారని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. లేట్ కాదు, గుర్తు చేయాల. అసలు మెయిన్ ఈయనే రాత్రి 10:30 వరకు ఉన్నాడండి పాపం. మొత్తం ఎన్ని మూసాడండి. రాత్రి 10:30 వరకు నిస్వార్థంగా రూపాయి తీసుకోకుండా మన అసోసియేషన్ చాలా మంచి వ్యక్తి అండి. అందరూ కల్మషం లేని మనసుతో అందరూ కూడా మెలగాలనే ఉద్దేశంతో నేను కూడా అన్నది అడగగానే మీ దగ్గరికి కూడా రావడానికి ఇచ్చేసారు. రాత్రి 2 అవుతుందనే ఉద్దేశంతో నేను రానని కబుర్లు చెప్పాను, కానీ మేము అందరం డిసైడ్ అయిపోయి ఉన్నామండి. అది అంటే మీకేమో మొదటి కార్యక్రమం, నాకు ఆఖరి కార్యక్రమం 2-5 రోజుల నుంచి వచ్చేసరికి ఏదైనా మరి ప్రతి కార్యక్రమంలో అన్నాము అని అంటే రావాలనే ఉద్దేశంతో మరి అభివృద్ధి అనేది మరి కష్టపడినప్పుడే వస్తుంది. మాట అయితే ఏదైతే అన్నానో ఆ మాట ప్రకారం మరి అందరూ కూడా మరి మీరేంటంటే స్టేడియం వరకు మీరు చూస్తారు. నేను ప్రతి దగ్గరికి నేను వెళ్ళవలసిన అవసరం నాకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్ళాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. అనేక మంది అనేక మనస్తత్వాలతో ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అందరం కూడా కల్మషం లేని మనసుతో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఏ విధంగా అయితే పాటుపడుతున్నారో మరి మీరు కూడా దాంట్లో చేయూతలు ఇచ్చి, అలాగే ఏదైతే రాష్ట్రం కూడా ఈ దఫ మరి స్పోర్ట్స్ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా మరి ఎమ్మెల్యేల చేత పెట్టి మీ అందరికీ కూడా స్ఫూర్తినిచ్చింది. ఏదైతే వాకర్స్ అసోసియేషన్ ఉన్నాలో ప్రతిదీ కూడా స్పోర్ట్స్లో దాంట్లో ఈవెంటే అందరూ కూడా మరి మీరు కూడా దాన్ని కూడా తీసుకుని పరిగణలోకి తీసుకుని మరి అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేయాలని మరి ఒక్కసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. వేదిక పెద్దలకి, ఎమ్మెల్యే గారికి, కొన్ని మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకు ఇది ఫస్ట్ మీటింగ్. దానికి చాలా విషయాలు చెప్పారన్నమాట. చాలా ఒకప్పుడు మనకు ప్లేగ్ వచ్చేటప్పుడు ఎటువంటి గ్రహస్థితులు ఉన్నాయో అటువంటి గ్రహస్థితి సంవత్సరం రాబోతున్నాయి అన్నమాట. అయినా మనేం భయపడక్కల, మనకి ఇబ్బంది లేదు. మన పరమాత్మ అనుగ్రహం చేత అన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఈ సంవత్సరం భారతదేశం చాలా గొప్పగా రాణించబోతుంది. భారతీయులందరూ శుభాలు పొందబోతున్నారు, పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందబోతున్నారు. కాబట్టి సంవత్సరం అందరికీ కూడా భారతదేశానికి సకల శుభాలు కలిగిస్తుంది. ఈ సంవత్సరం మా అందరికీ కూడా ఆయుష్ను, ఆరోగ్యాన్ని కలిగించి మా అందరికీ కూడా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి శుభాలు కలిగిస్తుంది అన్నమాట. మన అందరి మనసు పులకించింది. మనలో భావాల్లో ఏ భావం ఉన్నా పంచాంగ శ్రవణం విన్నాం కాబట్టి మన పుణ్యాత్ములు లెక్కే. మనలో ఉన్న తెలియని అజ్ఞానాన్ని పోగొడుతుంది పంచాంగం ఉండటం వల్ల.
అన్నిటికన్నా ముఖ్యంగా మన అల్లూరి సీతారామరాజు వాకర్స్ స్టేడియంలో అటు మహిళా వాకర్స్ అసోసియేషను ఇటు స్టేడియం వాకర్స్ అసోసియేషన్ కూడా ఈ సభ్యులు అందరూ కూడా ఆ అమ్మలకన్నా అమ్మ ముగ్గురికమ్మ ఊరటమ్మ ఆశీస్సులతో ఆ సూర్య భగవాన్ ఆశీస్సులతో మనందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని నేను ఆశిస్తూ మన యొక్క ఈ నిత్య కార్యక్రమాలను ఎప్పుడూ వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటూ మన అందరికీ ఆదర్శంగా ఉండాలని మీరు అందరూ ఉంటారని ఆశిస్తూ నేను మిమ్మల్ని నమస్కరిస్తూ నేను సెలవిస్తాను. కానీ ఒకటి నేర్చుకోవాలి, మనం అందరూ కూడా పూజ చేయాలి. ప్రతి దేవుడికి ఎవరిష్టమైన వాళ్ళకి పూజ చేయాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అంతకంటే ముందు ప్రజాసేవ చేయాలి, దేశ సేవ చేయాలి, పక్కన ఉన్నవాడిని ఆదరించాలి. ఇవన్నీ చేస్తూ మీ పని మీరు చేయండి. మీకు ఇష్టమైన దేవుడిని మనం పూజించుకోవాలి. అది చాలా ముఖ్యం, ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఇది.